సీఎం చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో గవర్నర్తో సమావేశం కాబోతున్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రానికి ఏపీ సంఘీభావంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు తిరుపతి, విశాఖ లాంటి సున్నిత ప్రాంతాలలో రక్షణ చర్యలపై సీఎం గవర్నర్కు వివరించనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో గవర్నర్తో సమావేశం కాబోతున్నట్లుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్రంకి ఏపీ సంఘీభావంపై ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, సీఎం చంద్రబాబు నాయుడు గవర్నర్తో భేటీ కాబోతున్నట్లుగా తాజా సమాచారం చూస్తున్నాం. పూర్తి సమాచారం ఏంటి సాంబశివరావు? లక్ష్మి, మనం చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా కావచ్చు, అటు ఏదైతే దేశ పరిస్థితి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి వారికి సంబంధించి రాష్ట్రం యొక్క స్థితిగతులకు సంబంధించి కావచ్చు, రాష్ట్రంలో ప్రజల యొక్క సేఫ్ గురించి కావచ్చు, వీటన్నిటిపైన కూడా అటు గవర్నర్ తోటి ఈ రోజు మరి కొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు అయితే భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే టెంపుల్ సిటీగా ఉన్నటువంటి భారతదేశంలోనే అతి పెద్ద టెంపుల్ అయినటువంటి తిరుపతి, అదేవిధంగా విశాఖ, అంటే మనం చూసుకున్నట్లయితే నావికా దళానికి మెయిన్ గా ఉన్నటువంటి విశాఖ, ఈ రెండు నగరాల పైన కూడా అటు తీవ్రవాదులకు సంబంధించి కాబట్టి పాకిస్తాన్కి సంబంధించి దాడి అలాంటివి ఏమైనా జరిగితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా భారత ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి మద్దతు ప్రకటించాలి, వీటన్నిటిపైన కూడా గవర్నర్ తోటి సుదీర్ఘంగా చంద్రబాబు నాయుడు చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకి భరోసా కల్పించే విధంగా ఎటువంటి చర్యలు తీసుకుని ప్రజలు అప్రమత్తంగా ఏ విధంగా ఉండాలనే అంశాలను కూడా ఇక్కడ గవర్నర్ తోటి చర్చించబోతారని కూడా తెలుస్తుంది. ఏదైతే రాష్ట్రం తరపున కూడా అంటే భారత ప్రభుత్వానికి కూడా ఏ విధమైనటువంటి బలాన్ని మనం ఇవ్వాలి, అది ఆర్థికంగా కావచ్చు, అదేవిధంగా ధైర్యాన్ని కావచ్చు, ఇలా అనేక అంశాలను కూడా ఈ యొక్క గవర్నర్ సమావేశంలో చర్చిస్తారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పటి వరకు కూడా మరణించినటువంటి జవాన్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కూడా ఏమైనా వారికి సంబంధించి కూడా ఫండ్స్ ఏమైనా రిలీజ్ చేయాలి. అదేవిధంగా ఇదే యుద్ధం కనుక కొనసాగేటట్లయితే కనుక రాష్ట్ర ప్రజలకు ఏ విధమైనటువంటి సందేశాలు ఇవ్వాలి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా అటు భారత ప్రభుత్వానికి కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ మొత్తంగా వీటన్నిటిపైన కూడా సుదీర్ఘంగా కూడా చర్చించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి భారత ప్రభుత్వానికి అండదండగా నిలవడానికి అయితే సంసిద్ధంగా ఉందని, అదేవిధంగా ఇక్కడ ప్రజల సేఫ్టీ గురించి కూడా కావాల్సినటువంటి తగు చర్యలు కూడా తీసుకోవడానికి రెడీగా ఉన్నట్టు భారత ప్రభుత్వానికి అయితే తెలియజేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. ప్రధాని నివాసంలో